హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో కీలక సమావేశం జరిగింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 3 స్థానాల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నద్ధతపై చర్చించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కమిటీలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే 3 ఎమ్మెల్సీ స్థానాల అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో కీలక సమావేశం జరిగింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 3 స్థానాల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నద్ధతపై చర్చించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కమిటీలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే 3 ఎమ్మెల్సీ స్థానాల అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. ఇక బీజేపీ ఆఫీస్ లో కీలక సమావేశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కీలక సమావేశం జరిగింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన ఈ యొక్క సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సమావేశానికి కేంద్ర హోంశాఖ మంత్రి సహాయ మంత్రి బండి సంజయ్, అదేవిధంగా డాక్టర్ కె లక్ష్మణ్, అదేవిధంగా బీజేపీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ కూడా ఈ యొక్క సమావేశానికి హాజరు కావడం జరిగింది. వీరితో పాటు ఎమ్మెల్సీ అభ్యర్థులు కూడా ఈ యొక్క సమావేశానికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ 3 ఎమ్మెల్సీ స్థానాలు, 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలు, 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం, 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఇప్పటికే బీజేపీ తమ అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. అన్ని పార్టీల కంటే ముందుగానే బీజేపీ ప్రకటించడం జరిగింది అభ్యర్థులను. సో ఈ నేపథ్యంలోనే ఎట్టి పరిస్థితులను ఈ 3 స్థానాలను కైవసం చేసుకునే దిశగా అయితే పార్టీ అయితే ఇప్పటికు కార్యాచరణ మొదలు పెట్టిందని చెప్పవచ్చు మనము. ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించి జిల్లాల వారీగా కూడా కమిటీలు కూడా వేయాలని ఇప్పటికే నిర్ణయించడం జరిగింది. దీనికి తోడు సంస్థాగతంగా కూడా ఏదైతే పార్టీ అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో, సో ఆ అనుబంధ సంస్థలను కూడా ప్రచారంలో ముమ్మరంగా వాడుకోవాలని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమంలో ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఒక 100 మంది ఓటర్లకు ఒక ఇన్ఛార్జ్ నియమించే విధంగా కూడా ఈ రోజు నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. గ్రాడ్యుయేట్లు కానివచ్చు, అదేవిధంగా టీచర్స్ కావచ్చు, వాళ్ళ 100 మందికి ఒక ఇన్ఛార్జ్ చొప్పున ఉండి, అదేవిధంగా జిల్లా స్థాయిలో సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసేందుకు కూడా ఈ సమావేశంలో నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ 3 స్థానాలు కూడా బీజేపీకి వచ్చే అవకాశమే మనకి ఎక్కువగా కనిపిస్తుందని చెప్పేసి కూడా పార్టీలో కూడా చర్చ జరుగుతుందని చెప్పి ఈ సమావేశంలో ఒక నిర్ణయానికి కూడా రావడం జరిగింది. ఇప్పటికే ఇటు కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు కావచ్చు, గత బీఆర్ఎస్ పాలన వైఫల్యాలు కావచ్చు, అవన్నిటినీ కూడా ఖచ్చితంగా ఇటు ఓటర్లకు వివరించాలని చెప్పి కూడా ఈ యొక్క సమావేశంలో నిర్ణయానికి రావడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే పార్టీ అనుబంధ సంస్థలు ఏవైతే ఏబీవీపీ లాంటి, ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్ లాంటి ఏదైతే అనుబంధ సంస్థలు ఉంటాయో, వీటితో పాటు టీపీఎస్ ఏదైతే ఉందో, అదేవిధంగా నేషనల్ మజ్దూర్ యూనియన్ సంఘ్, ఇవన్నిటినీ కూడా అనుబంధ సంఘాలను విరివిగా ఈ యొక్క ప్రచారంలో వాడుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయానికి రావడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ 3 స్థానాలను గెలుచుకోవడం ద్వారా తర్వాత జరగనున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటే విధంగా కూడా పార్టీని ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా ఈ ఎన్నికలు ఉపయోగపడతాయని చెప్పేసి కూడా పార్టీ నేతలు అయితే ఒక నిర్ణయానికి రావడం జరిగింది. దీనికి సంబంధించి త్వరలోనే ఈ యొక్క కమిటీ ఏదైతే ఉందో, ఈ కమిటీ ఇప్పటికే ఇంకా రేపటి నుంచి కూడా ఆయా కార్యక్రమాలను కూడా చేపడుతుందని చెప్పేసి కూడా సమావేశంలో నిర్ణయానికి రావడం జరిగింది. ఆ యొక్క ప్రచారాన్ని కూడా మొదలు పెడతామని చెప్పేసి కూడా ఈ సమావేశంలో ఒక నిర్ణయానికి అయితే వచ్చినట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.